వన్ ఆఫ్ ద మేజర్ న్యూస్ మనకి చూసింది ఇండియన్ బ్యాంక్స్‌లో ఉన్న రష్యన్ బ్యాంక్స్‌కు చెందిన రూపీస్‌ని ఇండియాలో వాడబోతున్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆర్‌బీఐ నుంచి. ఇది చాలా శుభపరిణామము. అసలు ఏంటి సార్ ఇది? మీరు చెప్పింది మాకు అర్థం కాలేదంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్ వే. కొద్దిగా హిస్టరీ కూడా చెప్తాను. అండ్ కొద్దిగా కాన్సెప్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు మనము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా నుంచి. అయితే సౌదీ అరేబియా ఆయిల్ ఇండియాకి అమ్ముతున్నప్పుడు ఇన్వాయిస్ చేసేది వాళ్ళు రూపీస్‌లో చేయరు, డాలర్‌లో చేస్తారు. అయితే మనం ఇండియన్ బ్యాంక్స్‌కి యూఎస్‌లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అలాగే సౌదీ బ్యాంక్స్‌కి యూఎస్‌లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో, మన ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వాళ్ళ రూపీ బ్యాంక్ అకౌంట్‌లో కాకుండా డాలర్ బ్యాంక్ అకౌంట్ యూఎస్‌లో ఉంటుంది. ఆ డాలర్స్‌తో వాళ్ళు పేమెంట్ ఇస్తారు. దీన్ని నాస్ట్రో అకౌంట్స్ అంటారు. మై అకౌంట్ విత్ యూ. ఇండియన్ బ్యాంక్ అకౌంట్ విత్ యూఎస్ బ్యాంక్ ఈస్ కాల్డ్ నాస్ట్రో అకౌంట్. అలాగే ఏ ఏ కంట్రీ ఎవరు డాలర్‌లో సెటిల్మెంట్ చేయాలన్నా అక్కడ జరగాల్సింది మాత్రం సెటిల్మెంట్ యూఎస్‌లోనే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ ఫ్రెండ్‌ని న్యూయార్క్‌లో కలిసారు. వాడు అడిగాడు, "అరే! స్కూల్‌లో నీకు ₹1000 అప్పిచ్చాను కదరా" అని. సరే ఇచ్చేస్తానురా మీరు డాలర్‌లు ఇవ్వలేరు వాడికి. వాడేమన్నాడంటే నాకు రూపీస్‌లోనే కావాలన్నాడు. సో, మీ ఫ్రెండ్ అకౌంట్ నెంబర్ తీసుకొని హైదరాబాద్‌లో మీ అకౌంట్ నెంబర్ నుంచి వాడి అకౌంట్‌కి ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తాడు మీరు. అలాగే ఇండియన్ కంపెనీ సౌదీ నుంచి గూడ్స్ కొనింది. కానీ పేమెంట్ డాలర్‌లు ఇవ్వాలంటే అది సెటిల్మెంట్ జరగాల్సింది అమెరికాలో. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసాం. మనం చైనాకి పేమెంట్ ఇవ్వాలి. డాలర్‌లో అంటే సెటిల్మెంట్ జరగాల్సింది యూఎస్ బ్యాంక్స్‌లో. దీన్ని స్విఫ్ట్ సిస్టమ్ అని అంటారు. సో, ప్రపంచంలో జరిగే ప్రతి గ్లోబల్ ట్రేడ్ కూడా సెటిల్మెంట్ జరిగేది ఫైనల్‌గా అమెరికన్ బ్యాంక్స్ మధ్యలోనే. ఓకే. సో, ఐఓసీ ఎట్లా పేమెంట్ ఇస్తుందంటే ఐఓసీ రూపీస్ సేల్స్‌లో జరుగుతుంది. ఐఓసీ రూపీస్‌ని తీసుకెళ్ళి యాక్సిస్ బ్యాంక్‌లో డాలర్స్ కొంటుంది. అప్పుడు యాక్సిస్ బ్యాంక్‌కి అకౌంట్ ఉంటుంది జేపీ మోర్గాన్ న్యూయార్క్‌లో. ఆ జేపీ మోర్గాన్ ట్రాన్స్‌ఫర్ చేస్తది దుబాయ్ షేక్ అకౌంట్‌కి విచ్ ఈజ్ ఇన్ కాలిఫోర్నియా. దీన్ని నాస్ట్రో అకౌంట్ అంటారు. ఇట్లాగే మనము ఏదన్నా ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ రూపీస్‌లో చేస్తే ఆ ఫారిన్ బ్యాంక్స్ మన దగ్గర రూపీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అదేవిధంగా ఏం జరిగిందంటే 2022లో మనము రష్యా, యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు రష్యా మీద అమెరికా శాంక్షన్స్ పెట్టింది. ఫిబ్రవరిలో వార్ జరిగితే జూలై 2022 శాంక్షన్స్ పెట్టి రష్యాలో ఎవరైతే ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నారో రష్యన్ ఎక్స్‌పోర్టర్స్ వీళ్ళెవరు కూడా రూపీస్‌లో చేయకూడదని రూల్ పెట్టింది. 2022లో రష్యా, యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు యూఎస్ శాంక్షన్స్ పెట్టింది రష్యా మీద. రష్యా ఏ ట్రేడ్ చేసిన ఇంటర్నేషనల్‌గా దాన్ని డాలర్‌లో ట్రేడ్ చేయకూడదు. మేము ఒప్పుకోము. మా బ్యాంక్స్‌లో రష్యన్ బ్యాంక్ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేస్తున్నాము అని. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యొక్క రిజర్వ్స్ యూఎస్ బ్యాంక్స్ దగ్గర 100 మిలియన్ ఉందనుకోండి. ఆ డబ్బులు విత్‌డ్రా చేయలేదు. అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి టెంపరరీగా. ఆ శాంక్షన్స్ ఎత్తేంత వరకు. సో, అప్పుడు మన మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ కంపెనీస్‌కి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని రష్యా నుంచి ఇన్ రూపీస్ అని చెప్పింది. దీన్ని రూబెల్ ట్రేడ్ స్టార్టింగ్ అనుకుంటాం. దీనివల్ల మన ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి వి మేజర్‌లీ ఇంపోర్ట్ ఆయిల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫ్రమ్ రష్యా 400% పెరిగాయి. $10 బిలియన్ నుంచి అరౌండ్ $38 బిలియన్ పెరిగాయి. ఓకే. ఇప్పుడు పేమెంట్ ఎట్లాగిస్తాం? క్వెషన్ ఏంటంటే మనము వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలంటే రూబెల్స్‌లో ఇవ్వాలి. రూబెల్ ఈజ్ నాట్ ఎ గ్లోబల్ కరెన్సీ. రూబెల్ ఈజ్ నాట్ ఎ లిక్విడ్ కరెన్సీ. ఓకే. మనం ఏం చేస్తామంటే ఆఫ్‌కోర్స్ మీకందరికీ తెలిసిన విషయం రష్యన్ ఎకానమీ కంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ వే బిగ్గర్ ఎకానమీ. ఇప్పుడు రష్యా వాళ్ళకి రూపీస్‌లో పేమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మీ ఫ్రెండు లండన్‌లో ఉన్నాడు. రూపీ పేమెంట్ ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఒరేయ్! నువ్వు ఇండియన్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోరా, ఆ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తానంటారు. అవునా కదా? అట్లాగే రష్యాలో ఉండే 24 బ్యాంకులకి ఇండియాలో 14 బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసుకోమని చెప్పారు. ఓపెన్ చేసుకున్నాక మన ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకున్నాయో ఆ డబ్బులు ఆ అకౌంట్‌లో డిపాజిట్ చేశారు. ఆ డబ్బుల్ని ఏం చేస్తది? ఆ డబ్బుల్ని రష్యన్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే జనరల్‌గా గవర్నమెంట్ బాండ్స్‌లో అట్లా ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకొని చేసుకుంటాయి. అప్పుడు ఏమవుతదంటే ఇంటర్నేషనలైజింగ్ ద రూపీ అని గ్లోబల్ ట్రేడ్‌లో డాలర్ డామినేషన్‌ని తగ్గించొచ్చు అన్నమాట. ఓకే. సో, ఎప్పుడైతే రష్యన్ కంపెనీస్ మన నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు రూపీస్ పేమెంట్ ఇచ్చేస్తారు. అక్కడితో సెట్ ఆఫ్ అయిపోతది. కానీ మనము రష్యాకి ఎక్స్‌పోర్ట్ చేసే అంత ఏం లేవు మన కమోడిటీస్. జైపూర్ నుంచి కొన్ని మార్బుల్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తారు తప్పక రష్యా సెల్ఫ్ డిపెండెంట్ అయిపోయింది. సెల్ఫ్ రిలయంట్. అంటే శాంక్షన్స్ ఎక్కువ రోజులు పెడితే ఆ కంట్రీ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోయి అన్నీ వాళ్ళే ఓన్‌గా మ్యానుఫ్యాక్చర్ చేసుకునే స్థాయికి రష్యా వెళ్ళిపోయింది.
అందుకనే రష్యా మన నుంచే ఇంపోర్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ రూపీస్ అక్యుములేట్ అయిపోయాయి. ఆ రూపీస్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఆ ఏ అకౌంట్స్లో అక్యుములేట్ అయ్యాయంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్లో. దీనికి రష్యన్ బ్యాంక్స్ మన దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకున్నాయని చెప్పాను కదా, వాటి పేర్లు వచ్చేసి ఎస్ఆర్విఏ అకౌంట్, స్పెషల్ రూపీ వాస్త్ర అకౌంట్స్ని ఓపెన్ చేసుకున్నారు. ఆ అకౌంట్లో ఉన్న రూపీస్ని వీళ్ళు ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తున్నదంటే రష్యన్ బ్యాంక్స్తో మాట్లాడి ఆ అమౌంట్ని ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో లేదా ఇండియన్ బాండ్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టేదానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నది. ఇదే జరిగిందంటే మన గ్లోబల్ ట్రేడ్లో ఇదొక శుభపరిణామం అవుతుంది. ఎందుకంటే అది ఇరాన్తో చేసాం మనము, కాకపోతే అక్కడ ఇరాన్ శాంక్షన్స్ తీసేసిన తర్వాత యూఎస్ మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాము. బికాజ్ అక్కడ ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ అయిపోయింది ఇరాన్తో. బట్ రష్యాతో ఇది కంటిన్యూ అయిందంటే మాత్రం అది చాలా మంచి శుభపరిణామం అవుతుంది. గ్లోబల్ ట్రేడ్లో ఇండియన్ డామినెన్స్ పెరుగుతుంది. ఇక్కడ రష్యన్ బ్యాంక్స్కి వచ్చే మేజర్ రిస్కే ఉంటుంది సార్. ఒకటి, వాళ్ళ దగ్గర ఒక 500 crores ఉన్నాయి. వాళ్ళు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టారు, స్టాక్ మార్కెట్స్లో కానీ బాండ్స్లో కానీ. అది ఇంక్రీజ్ అవుతుంది, అది రూపీస్లోనే ఉంటుంది. రేపన్న రోజు వాళ్ళు అది రష్యాకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇండియన్ కరెన్సీ డిప్రిషియేట్ అయిపోయింది అనుకోండి, దే విల్ మేక్ లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కరెన్సీ 80 ఉంది అగైనెస్ట్ డాలర్, ఇది 90, 95, 100కి వెళ్ళిందంటే రష్యన్ కంపెనీస్ లాస్ అవుతాయి. బికాస్ ఇట్ ఈస్ అగైనెస్ట్ లింక్ టు డాలర్. సో ఇట్లా కాకుండా డైనమిక్ రెఫరెన్స్ రేట్ అని చెప్పి డైరెక్ట్గా రూపీ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నారు. అప్పుడేమవుతుందంటే డాలర్కి క్రాస్ కరెన్సీ లేకుండా డైరెక్ట్గా రూపీల్ ట్రేడ్ ఉంటుంది. ఇది కనుక స్టేబుల్గా ఉంచుకున్నామంటే రష్యన్ బ్యాంక్స్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లో హ్యాపీగా పెడతాయి అన్నమాట. సో చూద్దాం ఏమో జరుగుతుందని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.